మండే ఆయుధమై కాంగ్రెసు జెండకు దళమై బల్లున ఈ నేలకు చేరను ఒక ఉద్యమతారా సామాన్యుల పక్షం నిలిచిన కమ్మౌ చెగువేరా ప్రజాపాలనే తన స్వరమై ప్రత్యర్థుల గుండెల పిడుగై పంజాబిసిరిండో దోపిడి కోటలు కూలుతాయో ఎదురుగా ఎంతటి వాడున్నా గచ్చున వణుకుతారో కాంగ్రెస్ జెండా బలగంవో భగభగ మండే బానుడివో ప్రజాపాలన ప్రగతినిచ్చనై పండుగ మాకు తెస్తివయో సంక్షేమ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టౌన్ ప్రెసిడెంట్ శ్రీ రంగారావు గారు 33 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఎన్నో రకాలుగా 10 సంవత్సరాల పాటు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక రకాల ప్రలోభాలు ఏటికి లొంగకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఆయన 33 సంవత్సరాల పాటు ఆ పార్టీలో కొనసాగి మొన్న జరిగిన ఎన్నికల్లో సిపిఐ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించడానికి ఆయన వంతు సీనన్న మాట కోసం ఆయన పనిచేశారు. అలాగే తర్వాత దొప్పలపూడి సురేష్ గారు, తర్వాత తమ్ముడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కార్తిక్ గారు, అలాగే చెల్లె సరితమ్మ గారు, తర్వాత ఇంకో చెల్లె మా డిప్యూటీ మేయర్ లలితమ్మ గారు, అలాగే జిల్లా సెక్రటరీ నరహరి గారు, వీరందరికీ హృదయపూర్వక తెలియజేస్తూ. కానీ మనకు విచిత్రమైన స్థితి, మిత్రులే శత్రువులు, శత్రువులు మిత్రులు అవుతున్నారు. అదొక విచిత్రమైన పరిస్థితిలో మనం ఉన్నాము. అంటే త్రిశంకు స్వర్గం పైకి వెళ్ళకుండా కిందకి రాకుండా కష్టపడి ఎంత యుద్ధం చేసి గెలిపించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలా పచ్చని గొడుగే అన్నో సీనన్నో దయగల్ల ధర్మాత్ముడవే పొంగులేటి సీనన్నా సంక్షేమాల పచ్చని గొడుగే అన్నో సీనన్నా దయగల్ల ధర్మాత్ముడవే పొంగులేటి సీనన్నా. క్రమశిక్షణకు రూపం వై కాంగ్రెసు జెండా సైన్యం వై సామాన్యుడులా బయలుదేరిన సమూహమే అన్నా తెలంగాణ ఈ రాష్ట్రంలో మారుమూలమో పల్లెల్లో పరిచయమక్కరలేనిది సీనన్నో మీ పేరు కంటికి నిదురే లేకున్నా మా కడుపులు నింపినవో పల్లె నుండి ఒకటి కాదు అక్కడ అవసరమైన విషయాలు. బ్యాక్ ఎండ్ లో ఎంతో వర్క్ చేసేటువంటి కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు ఎంతో మంది సపోర్ట్ చేస్తే వీళ్ళతో పాటు ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము ఏ రోజు కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళని ఎన్నికైన దగ్గర నుంచి ప్రతిరోజు ప్రతి నిమిషము, అంటే ఈ పాల్వంచకు వచ్చేపాటికి నేను ఎక్కువ రాలేదు, ఇవాళే వచ్చాను. మా కొత్తగూడెంలో 33 డివిజన్లు ఉన్నాయి. 33 డివిజన్లో మేము గెలిచినటువంటి కార్పొరేటర్ కన్నా కానీ ఓడిపోయినటువంటి కార్పొరేటర్లతోనే మేము ఎక్కువ విషయాలు చర్చ కానీ వాళ్ళతో మేము చేయడం కానీ వాళ్ళకి బ్యాకప్ ఉండటం కానీ చేస్తూ ఉన్నాం. వీళ్ళంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. వీళ్ళు లక్ష్యాన్ని చేరుకుంటున్న కొద్దిగా మిస్ అయ్యారు కాబట్టి మేము వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని చెప్పి నేను మా తమ్ముడు నాగరాజు గారికి నేను ఇక్కడ ఈ వేదిక తెలియజేస్తాను. ఇప్పుడు రంగారావు గారు అంటే ఆయన 33 సార్లు అనుభవం ఉంది. వారికి నేను చెప్పే విషయాలంటే ప్రత్యేకంగా ఏం లేవు, అన్నీ తెలుసు వారికి. ఈ డివిజన్ ఎట్లా నడపాలి. ఇది ఉద్దేశం డివిజన్ కమిటీ ఏర్పాటు అండి. ఈ కమిటీ ఏర్పాటులో 21 మంది ఉంటారండి. ఉపాధ్యక్షులు, అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, యూత్ లీడర్, ఒక మహిళా కమిటీ, అలాగే సోషల్ మీడియాకి సంబంధించి ఒకళ్ళు, అలాగే 21 మందిని ఎంచుకున్నామండి. 21 మందితో ఈ డివిజన్ కమిటీ ఏర్పాటు చేసి డివిజన్తో పాటు పార్టీని మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మీరందరూ కలిసి కృషి చేయాలండి. కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసుకుంటూ డివిజన్లో ఉన్న సమస్యల్ని సరితక్కతో గెలిపించడానికి మీరందరూ ఎంత కృషి చేశారో అలాగే డివిజన్ అభివృద్ధి చేయడానికి కూడా మీ వంతు కృషి చేయాలని తనకు సహకరిస్తూ అన్ని రకాలుగా మీ వంతు సహాయం అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ పట్నం దాకా ప్రతి గుండెల నిలిసినవో ఆకలితో అల్లాడిన కలెక్టర్
ఆదేశాలు ఇచ్చి ఆ పరిష్కారం దిశగా పనిచేస్తాం. దానికోసం ఈ పాలాభిషేకం పొంగులేని సీనన్న నాయకత్వం, సీనన్న నాయకత్వం, సీనన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సీనన్న నాయకత్వం. పేదల వేదన చూసినవో, మా కన్న కొడుకువై కంచంలో నా మెతుకులు నింపినవో. సంక్షేమాల పచ్చని గొడుగే అన్నో సీనన్నో, దయగల్ల ధర్మాత్ముడవే పొంగులేటి సీనన్నా. సంక్షేమాల పచ్చని గొడుగు